ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు ముందుగా నమస్కారం. డిసెంబర్ 9 అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా డాక్టర్ టి సేవాకుమార్ గారు అవినీతి వ్యతిరేక కవితల పోటీలను గత 5 సంవత్సరాల నుంచి కూడా క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈసారి కూడా ఆ వరుసలోనే అవినీతి వ్యతిరేక కవితలు గేయాల పోటీ ప్రకటించడం జరిగింది. ఈ కవితల పోటీకి 96 కవితలు గేయాలు వచ్చాయి. ఇందులో ప్రథమ బహుమతి తల్లి గర్భం కోసం అనే కవిత డాక్టర్ కేజీ వేణు విశాఖపట్నం వారు 5,000 రూపాయల ప్రథమ బహుమతి పొందారు. ఇక రెండవ బహుమతి 3,000 రూపాయలు. విషవృక్షం పెకలించాలి అనేది కవిత కుప్పిలి వెంకట రాజారావు గారు శ్రీకాకుళం జిల్లా నుంచి పంపించారు. ఇక మూడవ కవిత 2,000 రూపాయలు. చీపురు పట్టుకొని ఊడ్చి పారేయాలి ఈ పేరుతో మచిలీపట్నం నుండి మేడిశెట్టి యోగేశ్వరరావు గారు పంపించారు ఒక గేయం. ఒక ప్రత్యేక బహుమతి కూడా ఇవ్వటం జరిగింది, 1,000 రూపాయల ప్రత్యేక బహుమతి. వారు పి సుష్మ గారు, మక్తల్, తెలంగాణ. వారి కవిత అసంతృప్తి కావ్యం. ఈ అవినీతి అనేది వ్యవస్థతో మనం పోల్చి చూస్తే శరీరానికి ఈనాడు ఉన్నటువంటి వ్యవస్థకి పోల్చి చూస్తే ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. మనిషి శరీరం ఒక వ్యవస్థ అనుకుంటే ఇక్కడ అవినీతి అనేది ఒక రోగక్రిమి అన్నమాట. అవినీతి లేకపోతే వ్యవస్థ బాగుంటుంది, రోగక్రిమి లేకపోతే మనిషి శరీరం బాగుంటుంది. అందుకని అవినీతి లేకుండా చేయాలి. సరే, ఉంది అవినీతి ఉన్నప్పుడు వ్యవస్థలో శరీరంలో అనారోగ్యం ప్రవేశించినప్పుడు రోగ నిరోధక శక్తి ఎలా మనిషి పెంచుకోవాలో శరీరాన్ని కాపాడుకోవటానికి, అదేవిధంగా వ్యవస్థలో అవినీతి పెరిగినప్పుడు ప్రజల నుంచి అవినీతి నిరోధక శక్తి పెరగాలి అనే ఉద్దేశంతో ఆ బాధ్యత మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు ఈ అవినీతి నిరోధక భావాలను ప్రజల్లో ప్రచలితం చేయాలి అనే ఉద్దేశంతో ఈ పోటీ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఈ కవితల్ని 4 భాగాలుగా ప్రసారం చేయటం జరుగుతుంది. ఇది మొదటి భాగం. ఇందులో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు ప్రత్యేక బహుమతి పొందినటువంటి కవితల్ని, మరికొన్ని కవితల్ని కూడా ఇక్కడ వినిపించటం జరుగుతుంది. తరువాత భాగాలలో మిగిలిన కవితలను కూడా ప్రసారం చేయటం జరుగుతుంది. ఈ కవితల్ని చదువుతున్నవారు సారస్వత కళానిధి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారు. వారు ముందుగా కవితల్ని చదవటం ప్రారంభిస్తారు. నాగరాజ్యలక్ష్మి గారు. నమస్కారం అండి. ఎస్హెచ్ఓ ఏపీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు హృదయపూర్వకమైన నమస్సులు తెలుపుకుంటూ, ఈ పోటీలో ప్రథమ బహుమతి పొందిన కవిత డాక్టర్ కేజీ వేణుగారు విశాఖపట్నం నుంచి పంపినది. తల్లి గర్భం కోసం. పుట్టినప్పుడు అతడి 2 పిడికిళ్ల నిండా బోలెడు తాళం చెవులు. అజ్ఞానపు జాతరలో జ్ఞానాన్ని జారవిడుచుకున్నాక చావు ఆఖరి దశలో ఏ తాళం చెవి అతడి దగ్గర మిగల్లేదు.
చిన్నప్పుడు అమ్మ నేర్పించిన భాషను బయటకు ఉమ్మేసి బూతు పదాల మురికి గుంటల్లో నిత్యం మునిగి తేలినప్పుడు సభ్యతను పాటించే మాటల తాళం చెవిని పోగొట్టుకున్నాను. కిడ్నీ దానం చేసి కాపాడిన నాన్నను ఒంటరిగా వదిలేసిన దానవత్వం విస్ఫోటనంలో మానవత్వాన్ని మండించినప్పుడు అత్యంత విలువైన కృతజ్ఞతా తాళం చెవిని పోగొట్టుకున్నాను. మగతనం నా చేత ఆమె మెడలో తాళి కట్టించింది. భార్య గొంతుకు సంకెళ్ళు బిగించి వేధింపుల ఉరిత్రాడుకు వేలాడదీసినప్పుడు జీవితానికి అపురూపమైన దాంపత్యం తాళం చెవిని పోగొట్టుకున్నాను. కనిపించిన ప్రతి ఆడది నా పడగ్గది మహారాణే అనుకున్నాను. కామం మైకల్లో కోరికలు దిగంబరంగా దిగజారినప్పుడు ఉమ్మేసిన అసహ్యంలో సంస్కారం తాళం చెవిని పోగొట్టుకున్నాను. ఆ పిల్లాడు రోజూ రైలు బోగీలను తుడుస్తూ పలకరిస్తాడు. చెయ్యి సాచి నా దగ్గర జాలితనాన్ని దానంగా అడిగినప్పుడు చీకొట్టిన నా చూపుల్లో దానం తాళం చెవిని పోగొట్టుకున్నాను. అహంకారం పచ్చబొట్టుగా ఇష్టంగా పొడిపించుకున్న నేను అవలక్షణాల సాంగత్యంతో నా వ్యక్తిత్వం శవమై ఊరేగినప్పుడు పాడి మీద చల్లిన చిల్లరలో త్యాగాల తాళం చెవిని పోగొట్టుకున్నాను. మనిషికి మృగానికి తేడా తెలియని నికృష్టపు బ్రతుకు నాది. నా ఉనికిని చాటే ఒక్క తాళం చెవి కూడా నా దగ్గర ఇప్పుడు మిగలలేదు. చివరకు సాక్ష్యం లేని మరణం కక్ష సాధింపుగా నా శవాన్ని ఎడారి ఎండల్లో కాకులకు గ్రద్దలకు ఆహారంగా అసహ్యంగా విసిరేసింది. బీభత్స దృశ్యాలతో ముక్కలు ముక్కలుగా రాలిన నా దుఃఖం ఇసుక తుఫానుల క్రింద హీనమైన ముగింపుకు తలవంచింది. చచ్చాక కూడా బ్రతికే చరిత్ర కోసం నా ఆత్మ అల్లాడుతోంది. తిరిగి నా 2 పిడికిళ్లను బోలెడు తాళం చెవులతో నింపే తల్లి గర్భం కోసం భూగోళమంతా వెతుకుతూనే ఉన్నాను. అది ప్రథమ బహుమతి పొందినటువంటి కవితను వినిపించారు వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారు. ఇప్పుడు ద్వితీయ బహుమతి పొందినటువంటి కవితను నేను వినిపించబోతున్నాను. కుప్పిలి వెంకట రాజారావు గారు శ్రీకాకుళం నుంచి పంపించారు. కవిత పేరు విషవృక్షం పెకలించాలి. సామాజిక ఉదారవాదపు విత్తు లౌకిక భావన మొలకై ప్రభవించిన వేళ మానవతావాద జలంతో పెరిగి జాతీయతా సురభిళ తరువై నిలబడి అవినీతి వృక్షంతో తలపడుతున్న తరుణం. ఇది సమాజం మనుగడకో ప్రశ్న. కార్యాలయాల గోడలకు పట్టిన దట్టమైన బూజు, దేవాలయం ధ్వజస్తంభానికి కూడా అంటిన బురద, యువత ఉపాధి కలశానికి పేరుకున్న మకిలి, ప్రజాస్వామ్య సౌధంపై స్వారీ చేస్తున్న పులి, బడుగు గుండెకు పడిన రంధ్రాన్ని పెద్దది చేసే శస్త్రచికిత్స, పసిమొగ్గల పౌష్టికాహారంపై జరుగుతున్న చీకటి దాడి, ఉన్మాద భ్రమరాలను ఉన్నత శిఖరం పైన నిలిపే 3 సింహాల మౌనం, చదువుల తల్లిని సైతం విక్రయించే కొత్త హరిశ్చంద్రియం, కార్పెట్ కింద నలిగిపోతున్న గరిక పూలు, ఉద్యమించాలి ఉప్పెనలా, ప్రజ్వలించాలి అగ్ని వర్షములా, తొలగించడానికి కావాలి చైతన్యపు బాణాలతో కట్టిన చీపురు, నిలవాలి సగటు బతుకుల ఊపిరి, ఊగాలి నైతిక విలువల లాహిరి. బాగుందండి. తర్వాత ఈ పోటీలో తృతీయ బహుమతి పొందిన కవిత శ్రీ మేడిశెట్టి యోగేశ్వరరావు గారు మచిలీపట్నం నుండి పంపించినది. చీపురు పట్టుకొని ఊడ్చి పారేయాలి.
చీపురు పట్టుకొని ఊడ్చి పారెయ్యాలి, అవినీతి పురుగులను చీల్చి పారెయ్యాలి. తప్పు చేసిన వాడు రాజవ్వుతున్నాడు, నిప్పులాంటి వాడు తప్పుకుంటున్నాడు. దోచుకున్నవాడు దొరలాగా ఉన్నాడు, ప్రశ్నించిన వాణ్ణి దొంగ దొంగన్నాడు. అవినీతి మందకు అమ్మ నాన్నలు లేరు, అక్రమ సంతతికి అవతరించిన వారే. నీతి నియమాలతో నిలువలేవా, నీవుగా ఇటుల బ్రతకలేవా. తరతరంబులకింత కూడబెట్టుట కొరకు తన మన తేడాలు మరచినావా. తల్లి రొమ్ము గుద్ది పాలు తాగుతావా, మనిషన్న గుణములు మచ్చుకైనా లేవా. మింగుడొకటే నీకు హితము కాదోయ్, దేశమంటే వట్టి మట్టి కాదోయ్. రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళు కోకొల్లలోయ్. అవినీతితో వారి బ్రతుకులు తింటావా, కాకిలాగా నీవు కలకాలముంటావా. కాకిలాగా నీవు కలకాలముంటావా. ఇప్పటి వరకు మీరు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు లభించినటువంటి కవితలను విన్నారు. ఒక ప్రత్యేక బహుమతి పొందినటువంటి కవిత వినిపిస్తున్నాను. వారు పి. సుష్మ మక్తల్, తెలంగాణ రాష్ట్రం నుంచి పంపించారు. కవిత పేరు అసంతృప్తి కావ్యం. కొత్తగా రాయడానికి ఏముంది, పాతగా మిగిలిపోయిన పగుళ్ళ తాలూకు జ్ఞాపకాలు తప్ప. కొత్తగా ప్రశ్నించడానికి ఏం మిగులుందని, గతకాలపు ప్రశ్నల ఫైళ్ల మీద బరువుగా మిగిలిన బుజు తప్ప. అలవాటు పడ్డ కాలం మీద అలసిపోయిన జీవితాలు ఏ నదుల తాలూకా దుఃఖాన్నో నింపుకొని నిదురపోతున్నాయి. బహిర్గతం కాని భావాల మధ్య భయాల తాలూకా భద్రత మీదుగా అణగి మణగి ఎవరి గుప్పిట గూట్లోనో నోరు నొక్కేయబడి కీచు కీచుమంటూ ఏ అధికారం తాలూకు అడుగుల కిందో అణిచివేయబడి ఆవురావురుమంటూ ఇంకెన్నాళ్ళు ఈ అపరిపక్వత, అనాలోచిత అంగీకార బానిసత్వం, ఆధునిక అభివృద్ధి జాబితాల తారతమ్యం. 7 తరాల నీ ఇంటి తలుపుల మీద అతికించబడి ఉంది, వెళ్ళి తనివి తీరా చూసుకో. కుట్రపూరిత రాజ్య నిర్మాణ వ్యవస్థలో రక్తసిక్తమై నలుగుతున్న జాతి పాదముద్రల తాలూకా పచ్చివాసన ఇంకా వేస్తూనే ఉంది. ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో పట్టుబడని నల్ల డబ్బంతా నీ చెమట చుక్కలు కక్కిన రూపాయి రూపం. ఇదో ప్రజాస్వామ్యం అంటూనే పగ్గాలన్నీ పిడికిలిలో పట్టుకొని దేశాన్ని నిలబెట్టిన నేమేదే నిందలేస్తుంటే, నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టి యుద్ధం ప్రకటించకుండా నిల్చొని చూస్తూ ఉంటే, నిమిషానికో సిద్ధాంతం శిలాశాసనంల, అరక్షణానికో అధికారం అరాచకంగా రాద్ధాంతం చేస్తూనే ఉంటుంది. ఈ కార్పొరేట్ రాక్షక వ్యవస్థలో నిన్ను నువ్వు కొనుక్కోవాల్సిన ఓ రోజు వస్తుంది. అప్పుడు నేను ఒక అసంతృప్తి కావ్యం వీలునామాగా రాసి నీ తాలూకా సంతాపం ప్రకటిస్తాను. తరువాత మరికొన్ని కవితలు విందాం. శ్రీ కోసూరి రవికుమార్ గారు దాచేపల్లి నుండి పంపిన కవిత ఒకానొక వెలుతురు వైపు. ఎవరూ ఎవరినీ ప్రశ్నించలేనంత గెలుపు దొరికాక దేశాన్ని మడతపెట్టి వాడి బెంజ్ కారు డిక్కీలోకి గిరాటేయడమే అతడికి తెలిసిన పని. పెద్ద నోట్లను మాయం చేసినట్టు పెద్ద పెద్ద సంస్థలను మాయం చేయటం అతడికి చద్దన్నం మీది ఊరు మిరపకాయ చందం. మనము నిర్మించాల్సిన నిర్మాణం ఒకటి మన భాగస్వామ్యం కోసం ఎదురు చూస్తోంది. కలుద్దాం, కదులుదాం, రా, తయారవు. అద్దం మురికి పట్టిందా,
దాని ముఖం మీద ఇంత ఉమ్మి పూసి తుడు. ఇంట్లో చెత్త చేరిందా, అక్కడొక పెద్ద చీపురుంది, తెద్దాం పద. ఈ చీకటి చిమ్మేద్దాం పద. ఒకానొక వెలుతురు వైపు అడుగేద్దాం పద. అక్కడ కొందరు మనుషులు కొత్త జెండాకు భుజాలు ఇచ్చారు, కొత్త ఎజెండాకు బొటనవేళ్లు అంకితం ఇచ్చారు. ఇప్పుడు ఆ జెండా దేశం మొత్తానికి అవసరమయ్యేలా ఉంది. ఇప్పుడు అదే ఎజెండా నీకు నాకు అందరికీ అన్నం పెట్టేలా ఉంది. చల్ చలో రే మేరే సాత్ దాలెంగే ఏక్ నయా పథ్. మరొక కవిత అన్నమరాజు వేణుగోపాల శ్రీనివాసమూర్తి గారు చీరాల నుండి పంపించారు. వారి కవిత పేరు నిరీక్షణ. మాలలుగా అల్లబడి గీర్వాణి కంఠహారాలుగా అలంకరించడానికే కాదు, మృదు సమీర వీచికల్లా భావుకుల యద కవాటాలను స్పృశించాలనే కాదు, పలుకు తేనియల కోమలుల గళాల్లో క్రొవ్వలపు రాగాలు పలికించాలనే కాదు, అక్షర సుమాలన్నీ ఎదురు చూస్తున్నాయి. అక్షర సుమాలన్నీ ఎదురు చూస్తున్నాయి. నిరాశ నిస్పృహ అంధకార వ్యధితాంత రంగాల్లో వెలుగు రేఖలై ప్రసరించాలని అక్షర సుమాలన్నీ ఎదురు చూస్తున్నాయి. అసహాయ అబలల బాలల అభద్రతా జీవితాలకు భరోసాన్ని ఇచ్చే భవ్య చిత్రాలు కావాలని అక్షర సుమాలన్నీ ఎదురు చూస్తున్నాయి. పీడిత తాడిత జనానికి ఊరటనిచ్చే కాంతి పథమేదో పరవాలని అక్షర సుమాలన్నీ ఎదురు చూస్తున్నాయి. అభ్యుదయం కోసం పాటుపడే నిస్వార్థపు నిజ నాయకుల నవ్య చరితలతో దేశమాతను అభిషేకిద్దామని. తరువాత శ్రీ చింతా అప్పలనాయుడు గారు పార్వతీపురం నుండి పంపిన కవిత పుల్లల్ని విడదీసి. అవినీతి రసం పీల్చే పురుగై రామనామం జపిస్తోంది. ఎంత చిమ్మినా దాహం తీరక ఢిల్లీ గల్లీలో చొరబడ్డానికి చూస్తోంది. విగ్రహాల పేరుతో బతుకుల్లో తుఫానై విరుచుకుపడుతుంది. రంగులేవి రంగులు కాదంటోంది. చిమ్ముతున్న చీపుర్ని కాలరాసి పుల్లలను విడదీసి కాషాయం తాడుతో కట్టాలని చూస్తోంది. ఎంత తుడుస్తున్నా నేనున్నానని తెల్లారితే ఒళ్ళు విరుచుకుంటుంది. నేను పుట్టిన మట్టి నాది కాదని పొమ్మంటుంది. దేశాన్ని చాపచుట్టి చంకనెట్టుకోవడానికి చూస్తోంది. జనవనాలను భక్తి మత్తులో ముంచుతుంది. ఆవు పంచకం చల్లి ఆగడం చేస్తోంది. ప్రతి మనిషి ఇప్పుడొక చీపురై అవినీతిని అంతం చేయడానికి సమయం ఆసన్నమైంది. ఆలస్యమైతే అది మతం పులై మనలను మింగడానికి చూస్తోంది. విజయనగరం నుంచి చొక్కాపు లక్ష్మణాయుడు గారు పచ్చపాము అనే కవిత పంపించారు. అది అంతా సవ్యమే అనుకున్న చోట భయం పొరవిప్పిన ఆనవాళ్లు కనపడతాయి. పరకాయం తెలిసిన పొలుసు జీవి ఏదో మనసు మైదానంపై పాకుతూ పోతుంది. ఏ మూలో మిగిలిన పరిహారపు జీవరసాన్ని ఏలిక పాము నిశ్శబ్దంగా పీల్చేస్తుంది. మహానిద్రలో మునిగి న్యాయాన్ని కలవరిస్తున్న మానవ సమూహ విశ్రాంత యోగతల్పం కిందనే ఠీవిగా మఠం వేసుకొని కోరలు కీడుతుంది కాలనాగు. కులం తోకపై నిలబడి పడగనెత్తిన కసాయిత్రాచు పదవి సోపానాల మీదుగా అధికారపు రహస్య గదుల్లోకి చొరబడుతుంది. తరతరాలుగా తవ్విపోసిన సొరంగాల దారుల వెంట పచ్చకట్టల గుట్టల కావల రహస్యంగా పుట్టకడుతుంది. నిలువెత్తు చట్టాన్ని మింగి న్యాయం దేహాన్ని కాలం కొమ్మకు చుట్టబెట్టాలని కాచుకు కూర్చుంది కొండనాగు.
బతుకు పొలంలో మట్టి దేహాల్ని కాటేసే కోరికతో ఎరువు బుట్టలో బుసలు కొడుతోంది కల్తీ కాలసర్పం. కట్లపాము నరనరాల్లో నాచుపట్టిన అస్థికత్వపు విషం. తుడిచి పెట్టకపోతే నిలువదు జాతి అస్తిత్వం. కట్టపాము నరనరాల్లో నాచుపట్టిన ఆస్తికత్వపు విషం. తుడిచిపెట్టకపోతే నిలువదు జాతి అస్తిత్వం. సాధు బోధల నీతి మంత్రాలకి లొంగే నీటిపాము కాదది. సాహసించి తక్షణమే కోరలు పెరకకపోతే భూమండలాన్ని మింగేసే 1000 తలల పచ్చపాము. రేపాక రఘునందన్ గారు, తిరువూరు. వీరి కవిత సామాన్యుడే అసామాన్యుడు. ముగింపు లేని ధారావాహికల అనంత తారా సందోహంలా అవినీతి పాముల పుట్టలు. అంతానికి చేసే ప్రయత్నాలన్నీ నీటి మీద రాతలే. నాయకుల శుష్క వాగ్దానాలు గోడలకు వేలాడే పటాలే. చెట్టుకున్న ఆకులు పళ్ళు కొమ్మల్నే కాదు, వేళ్లను కూడా సమూలంగా ప్రక్షాళన చేసే చేతులు చీపురులు కావాలి. అవినీతి రహిత సమాజ స్థాపనకు నీతి టోపీలు రక్షణ కావాలి. సామూహిక చైతన్య ప్రవాహమేదో వెల్లివిరియాలి. ఆచరణ ఒక్కటే మార్పు జెండాగా నిలబడాలి. ఒక్క అడుగే కోట్లాది సూర్యకిరణాల బాణాలై చీకట్లను చీల్చి చెండాడి వెలుగు తారకల్ని దేశ పతాకగా ఎగరవేయాలి. పాలకులంటే నిజాయితీకి వారసులు కావాలి. రాజ్యాంగమే ప్రజాకాంక్షల బలమవ్వాలి. వారసత్వ రాజకీయాలకు మంగళగీతం పాడాలి. సామాన్యుడే నిజమైన ప్రభువు. పద్మావతి రాంభక్త విశాఖపట్నం నుంచి పంపించినటువంటి కవిత వెలుతురు కోసం. దట్టమైన మబ్బులతో నింగిలో ముసురు కమ్మింది. తళతళలాడే ఉదయాలన్నీ మసిబారి నల్లబడ్డాయి. మొలకెత్తని విత్తనాలతో, పురుగును తరమలేని మందులతో ఒకవైపు దిగులు సేద్యం. నెత్తుటి పంట ఆకలి మంటలను ఆర్పేలోగా అదృశ్యమైపోతుంది. తెగిన కేబుల్ ప్రాణాలను మింగి కూలిన బ్రిడ్జిని చూసి పగలబడి నవ్వుతోంది. చెప్పుకుంటూ పోతే మరకలంటిన కథలు, కొల్లలు, కోకొల్లలు. రంగు కాగితాలు యథేచ్ఛగా చేతులు మారుతూ నిజాయితీ వెన్నెముకను బలహీనపరుస్తున్నాయి. చరిత్ర చెక్కిన అందమైన శిల్పం అవినీతి పదును స్పర్శకు 1000 ముక్కలవుతోంది. వేవేల చేతులన్నీ జత కలిసి చీకటి కమ్ముకున్న ఆకాశాన్ని శుద్ధి చేయాలి. స్వచ్ఛమైన వెలుతురు వృక్షాలు నలుమూలలా వేళ్ళూనుతూ దేశం ముఖాన్ని మిలమిలా మెరిపించాలి. బండి సత్యనారాయణ గారు, విశాఖపట్నం నుంచి. సర్పయాగం మొదలైంది. అవినీతి సకల దేశాల్లోనూ చాప కింద నీరులా వ్యాపించిన విశ్వరూపం. పేరాశల హృదయాలని ఆకర్షించే సమ్మోహనాస్త్రం. అవినీతి ఘన సాంద్ర లోహపాద ప్రకంపనలతో సెలయేటి ప్రశాంత ప్రవాహంలో అస్థిర అనిశ్చితి అపశృతుల్ని పలికించి పేద బతుకుల్ని పొట్టన పెట్టుకుంటుంది. అవినీతి కోరికలను ఎరవేసి ఆశలను ఎగదోసి రాత్రికి రాత్రే మనిషిని పశువును చేస్తుంది. అవినీతి అనకొండలారా, ఇప్పుడు లోకం మేల్కొంది. అవినీతి పరుల గుండెల్లో ఇసుక తుఫాను చెలరేగుతుంది. లక్షలాది మెరుపుల్లాంటి ఆలోచనలతో కోట్లాది మెదళ్లలో చైతన్య దీపాలు వెలుగుతున్నాయి. స్వచ్ఛమైన గొంతులన్నీ ఏకమై మూసుకుపోయిన గొంతుల్లో కొత్త స్వరాలు పలికిస్తున్నాయి. దృఢమైన అడుగులెన్నో కలిసి గురి తప్పిన పాదాలకు వెలుగుబాటను వేస్తున్నాయి. ఇక జాగృత నేత్రాగ్ని కీలలకు మీరు బలి కావలసిందే. చీడపురుగులారా, సర్పయాగం మొదలైంది. అవినీతి సర్పాల అంతం తప్పదు.
ఏ కుర్చీ పట్టుకు వేలాడినా సహేంద్ర తక్షక స్వాహ జరిగి తీరుతుంది. సింగరాజు శ్రీనివాసరావు గారు ఒంగోలు నుంచి పంపించినటువంటి కవిత మార్పు నీతోనే మొదలవ్వాలి. తర్జని అహంకారాన్ని చూసి నవ్వుకున్నాయి మిగిలిన వేళ్ళు. తనలోని లోపాన్ని మరిచి ఎదుటివారిని నిందిస్తున్నదని, సమాజం అవినీతిమయమైపోయిందని గగ్గోలు పెడుతున్నాడు రెడ్ లైట్ దాటి రాంగ్ రూట్లో పోయే పెద్ద మనిషి. అవినీతి నిరోధక శాఖ పట్టుకున్న అవినీతి తిమింగలం అధికార పార్టీ అండతో చిక్కిన వలను తెంచుకు వెక్కిరించింది. నడి రోడ్డు మీద కుత్తుక నొత్తరించిన కత్తులు స్వేచ్ఛగా కదిలాయి. కళ్ళున్న ధృతరాష్ట్రులు సాక్ష్యం చెప్పలేరనే నమ్మకంతో. చెప్పగలవా ఈ గుంపులో ఎక్కడా నీ ఉనికి ఛాయలు లేవని? వాదించగలవా అవినీతిలో ఎక్కడా నీ పాదముద్ర లేదని? నీ దినచర్యలో అపశృతులే అంతర్భాగమైనప్పుడు అవినీతిని అంతమొందించాలని అరిచే హక్కు నీకెక్కడిది? సమాజాన్ని వేలెత్తి చూపే అధికారం ఎక్కడుంది నీకు? మార్పు అనేది అల్లావుద్దీన్ అద్భుత దీపపు కానుక కాదు, మన మనసులో నుంచి మొలకెత్తవలసిన నారు మొలక. తిమిరంలో దాగి సమరం చేయాలనే వికృత క్రీడకు స్వస్తి పలికి నీతి దివిటీని చేతపట్టి వెలుగు వైపు పయనించు. మార్పు అనేది నీతోనే మొదలవ్వాలి. నీ అడుగే ముందు పడాలి. సమాజంలో నువ్వు ఒకడివైనప్పుడు కాదా నీ మార్పు సమాజ మార్పు? విద్యా వైద్యాలను ఉచితంగా అందించే రాజకీయం రావాలి. అవినీతి రహిత సమాజాన్ని స్థాపించే ప్రభుత్వాలు కావాలి. మీ ఓటుతో స్వాగతించండి, అవినీతిని అంతమొందించండి. విశాఖపట్నం నుంచి ఉమామహేశ్వరి యాళ్ల. సామాన్యుని యుద్ధం. మనిషి మార్కెట్ సరుకైపోయాక, డాలర్ ముందు సాగిలపడటం హోదా అయ్యాక, అబద్ధం దేశ ప్రగతిగా చలామణి అవుతున్నాక వ్యవస్థ అవినీతి పాములు పుట్టే అవుతుంది. కోట్లాది దేవుళ్ల సాక్షిగా బైబిల్, భగవద్గీత, ఖురాన్ల ప్రవక్తల ప్రవచనాల సాక్షిగా మనిషి మరణించాడు. అవినీతి చీకటి కుబుసం విప్పి వెలుగును కాటేసే కాలనాగై బుసలు కొడుతుంది. దోపిడీ దురన్యాయాల చెత్త పేరుకుపోయిన చోట ఒక సూర్యోదయ కిరణాల చీపుర్లు ప్రక్షాళన ఉద్యమమై లేస్తాయి. నీతి టోపీలు ధరించి సామాన్యుని యుద్ధం దేశమంతా పరివ్యాప్తమవుతుంది. ఆచరణే ఆయుధంగా, ఓటు ఒక ప్రజాస్వామ్య శక్తిగా, రాజ్యాంగానికి దిక్సూచిగా ధనాహంకార ఆధిపత్యాలు చతికిలబడి అవినీతి కోటగోడలు కూలి ఒక అసామాన్య యుద్ధం మొదలవుతుంది. సామాన్యుడే అసలైన రాజవుతాడు. తరువాత హైదరాబాద్ నుంచి శాంతిమిత్ర ఈ కవి గారు పంపించినటువంటి కవిత పేరు వాగ్దానం. పక్షికి అవినీతి తెలియదు, పశువుకి ఆక్రమణ తెలియదు, తిమింగలాలు కూడా పొట్టకు మించి తినవు, చేపలు ఆశబోతు మనిషి గేలానికి తప్ప ఎవరి కష్టానికి ఆశపడవు. చేప వైరాగ్యాన్ని జపించదు, రాబందు నీతి సూత్రాలను వల్లించదు, తిమింగలం తాను తినని తిండిని పోగేసుకోదు, కుక్క సైతం ఆకలికి మించి ఒక్క ముక్క ముట్టుకోదు, మేక ఎంత మేసినా తన పొట్ట నిండే వరకే.
సంతతి అనంత సుఖాల కోసం ఏ ప్రాణి సంపదను కూడబెట్టదు. రేపటి మీద భరోసా లేని జీవులు నేటిని నిశ్చింతగా గడిపేస్తాయి. మనిషి మాత్రమే అవినీతికి పాల్పడి సమస్తానికి చెడ్డ పేరు ఆపాదిస్తున్నాడు. స్వార్థమెరుగని స్వచ్ఛజీవులకు అతి తెలివితో అవినీతిని ఆపాదిస్తున్నాడు. మనిషి దురాశ సమాజానికే కాదు, భాషకు కళంకం తెస్తుంది. మనిషి దురాశ సమాజానికే కాదు, భాషకు కళంకం తెస్తోంది. ఆకలి వేసినప్పుడు తినటం ప్రకృతి లక్షణం, ఆరాటపడి తినటం అజీర్తి లక్షణం. ఎల్ల కాలాలు చల్లగా సాగవు. ప్రతి చేయి ఒక చీపురై రేపటికి వాగ్దానం చేయాలి. సమస్త దరిద్రాలను ఊడ్చిపడేసే ఉత్తమ కాలం రావాలి. శ్రీ పి లక్ష్మణరావు గారు, విజయనగరం నుండి. అసలు నిజం. నాణ్యానికి ఒకవైపు చూడటమే మనకు అలవాటైపోయిన ప్రక్రియ. నిజాన్నైనా అబద్ధాన్నైనా అభిమానాల పొరలు కప్పుకొని, అనుమానాల తెరలు విప్పుకొని మన కోణం నుండే విశ్లేషణ చేసేస్తాం. న్యూటన్ గమన సూత్రాలు మనకేమాత్రం వర్తించవు. ఏ బలప్రయోగం లేకుండానే వస్తువులు కదిలిపోతాయని ప్రచారం చేస్తాం. పొగ రాకుండానే జ్వాలలు ఎగిసిపోతాయని ఊదరగొడతాం. అటు నుండి కదలిక లేకుండానే ఇటు నుండి యుద్ధాలు మొదలైపోతాయని బాకాలు ఊదుతాం. తలలూపటానికి, చప్పట్లు కొట్టడానికి మన జనం మనకెలాగూ ఉన్నారు. పదాలు వల్లించడానికి, ఉపన్యాసాలు ఇవ్వడానికి శిక్షణ పొందిన మన ప్రచారకులు సర్వసన్నద్ధంగా ఉంటారు. కాదని ఎవరైనా ప్రశ్నిస్తే, మనల్ని నిలబెట్టి వ్యతిరేకిస్తే ముందే పోగేసిన బురదను తలా పిడికెడు వాళ్లపై చల్లుతాం. ఇంకెవ్వరూ నోరెత్తకుండా సర్వశక్తులు ప్రయోగిస్తాం. అణచివేతలు, అణగదొక్కటాలు నాణానికి రెండు వైపులా సమానంగా ఉన్నాయనే యథార్థం మన తలకెక్కదు. వాస్తవ చిత్రం మనకు కనపడదు. మనకు కనిపించేది, మనం చూసేది, మనం చెప్పేది, మనకు నచ్చేది నాణానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపుని అభిమానాల పొర కప్పి ఉంటుంది, అనుమానాల తెర విప్పి ఉంటుంది. దేన్నైనా ఎవరినైనా గుడ్డిగా నమ్మడం, గుడ్డిగా వ్యతిరేకించటం, ఇదే అసలు నిజం, నేటి ఇజం. శంకరరావు విజయనగరం నుంచి పంపించారు. వారు పంపించిన కవిత పేరు కొత్త నెత్తురు ఎక్కిద్దాం. ఎన్నో ఆశల శ్వాసలను మూటగట్టుకున్నదేమో, ఎన్నో ఏళ్లుగా బూజు పట్టిన ముసలి దస్త్రం ఒకటి బరువు చాలనిదే ముందుకు కదలనంటోంది మొండిగా. వెంటిలేటర్ ముసుగులో కదులుతున్న శవాలెన్నో, పోయిన ప్రాణాలను ఉన్నట్లు చూపించే మాయాజాలం ఒకటే విలువలకు పాతర వేస్తూ ప్రాణాలను తోడేస్తోంది దండిగా. కార్పొరేట్ కారిడార్లో కదలాడుతున్న చదువుల తల్లి, దారి పొడవునా అమ్ముడు పోతున్న వైనం ఒకటే. ఆశల ఎడారిలో వయాశిస్సులను చూపిస్తుంది వింతగా. ఎక్కడ పడితే అక్కడ నిలువెల్లా చెదపురుగులు నా దేశ వృక్షాన్ని ఛిద్రం చేస్తున్న వేళ, నిర్జీవత్వం నిలువెల్లా పోగులు పడి పచ్చదనానికి పాతర వేస్తూ సందడి చేస్తోంది. మూలపుటేరు మొదల నుంచే ప్రక్షాళన మొదలుపెట్టి దేశ వృక్షానికి కొత్త నెత్తురు ఎక్కిద్దాం. 100కి మందుకి అమ్ముడు పోని చైతన్యపు లేపనాలతో ఓటు హక్కుకు పదును పెట్టి ఎక్కు పెడదాం. దందాలు మోసే దారులు మూసేసి ప్రగతిదారులకు కార్పొరేట్లు కాకుండా ప్రగతిదారులకు కార్పెట్లు పరిచి స్వాగతిద్దాం.
దేశానికి పట్టిన చెదలను మట్టి పొరల్లో పాతిపెట్టేందుకు పోరుబాటన పయనించే పాదాలకు హారతిచ్చి ఆహ్వానిద్దాం. గుండాన జోగారావు గారు సింహాచలం నుంచి నిక్కచ్చిని మెచ్చుకుందాం అంటున్నారు. మాట అంటే పలుకుబడి. మాట పెట్టుబడిగా పెడితే అది ఉచితమైన సముచితం కాదు. మాట వినియోగించిన, మూట ప్రయోగించిన క్రమ పద్ధతిలో జరగనిది, అక్రమ మార్గంలో జరిగినది అవినీతికి ప్రతీకలే, వక్రభాష్యానికి శీర్షికలే. అందాల్సిన వారు పొందలేక అయోగ్యుల దందా పంథాలో ఒక నిరసనయై, ఒక నిలదీతయై, సగటు మనిషికి ఆలంబనగా, సమానవీయ భావనే ధ్యేయంగా, నిజాయితీ తిలకధారణతో సమాజంలో సగటు మనిషికి కనీస కూడు గూడు గుడ్డకై పరితపించే పిడికిలిలో ఒక వ్రేలుగా మనం ఆ సమరహస్తాలకు ఊతై ఉడుతై సమరయోధుల అడుగులో అడుగై సాగాలి. శ్రీ కార్యకర్తలకు సహకరించాలి. పారదర్శకతకు పట్టం కడదాం. నీతిమంతుల చుట్టమవుదాం. ఇప్పుడు చదవబోయే కవిత డాక్టర్ సూర్యదేవర రవికుమార్ పంపారు గుంటూరు నుంచి. వీరిది గేయం చుక్కాని పట్టాలి. నీతి సీతను బంది చేసి అవినీతి ధనుజులు రేగుతుంటే వారి నడచే రామదండు భరత భూమిని లేదు నేడు. లేదు లేదని ఊరుకుంటే రాదు సీతకు ముక్తి ఎప్పుడు. ఒక్కొక్క ధనుజుని పట్టుకోవలే ఉక్కు పిడికిలి గుద్దులీవలే. గుద్దినంతనే బుద్ధి మారదు క్రూర శిక్షల నమలు చేస్తే. నెత్రుతాగే తృష్ణమాని నీతి బాటకు మళ్ళగలరు. పరుల సొమ్ము పాము వంటిది కరవకుండా ఊరుకోదు. కాననీతిగా బ్రతుకవలెనని పూని వేదము చెప్పుచున్నది. ఈ సమాజము నీతి మాలిన హీన జాతిగా మిగిలిపోదుము. పూని సంఘశ్రేయమెంచుచు చొక్కాని పట్టి దీక్ష వలయును. ఆశయానికి అంకితమై ఆం ఆద్మీ సాగుతున్నది. అండదండలనిచ్చి నీతిని అందలమునెక్కించకదులుడు. గోలి మధు మంగళగిరి నుంచి పంపిన కవిత అవినీతి. వేట కత్తి వ్యవసాయ కొడవలిగా మళ్ళిన ప్రస్థానం వెనుక, ప్రపంచ పోలీసు పునాదుల వెనుక, అగ్రజుల ఆగమనం వెనుక, అధికార దాహం వెనుక, కోడిపుంజు ధిక్కార స్వరాల ధ్వంసం వెనుక, కుల మత ఖండాంతరాల ఐక్యత వెనుక, డబ్బు మద్యం ఏరులై పతితలా మార్చిన ప్రజాస్వామ్యం వెనుక, అక్షర వృక్షాన్ని నరుకుతున్న కార్పొరేట్ అరాచకం వెనుక, దేశ విదేశాల్లో మూలుగుతున్న నల్లధనం వెనుక, అదృశ్యమైన 2000 నోటు వెనుక, ప్రపంచ బ్యాంకుకు బకాయిల వెనుక, వరల్డ్ బ్యాంక్ ఆంక్షల వెనుక దాగిన 4 స్తంభాలే అవినీతి. చట్టాలు చెరపలేని అవినీతి నిరోధకులకు లొంగని మదగజం అవినీతి. అతికి తొలిమెట్టు, అనర్థానికి మలిమెట్టు అవినీతి. పుర్రెలోని బుర్రలోంచి పుట్టుకొచ్చిన అవినీతికి పునాది బుద్ధి. బుర్రలోని బుద్ధి బుద్ధిమంతురాలైతేనే పుడమిపై అవినీతి అంతం. ఇక ఈ కార్యక్రమంలో మనం ఈ భాగంలో చదవబోతున్నటువంటి చివరి కవిత అన్నాప్రగడ వెంకట నరసింహారావు గారు గుంటూరు నుంచి పంపించారు. వారి కవిత పేరు షరతులు వర్తిస్తాయి. నిజాయితీ పేరున ఉత్తరం రాశాను. పోస్ట్ మ్యాన్ తిరిగి వచ్చాడు అడ్రస్ దొరకక. నేడు ప్రపంచంలో ప్రతివాడు అమ్ముడు పోయేవాడే.
ఎంతకు అన్నది స్థితిని బట్టి ఉంటుంది అన్నంత లోతుగా లంచగొండితనం పాతుకుపోయింది. నేను ఆ ఆమ్యామ్యాలు కమిట్మెంట్లు ఇవ్వడానికి సిద్ధమవుతున్నా. రంగులు మార్చే నా మనసుకు శ్వేతరంగు పులుముకొని నల్లధనంతో సిద్ధమవుతున్నా. కానీ షరతులు వర్తిస్తాయి. మీ స్వార్థ మనసులకు, నిజాయితీని పాతర వేసిన మీ బుద్ధికి కూడా వంగి వంగి దండాలు పెడతా. కానీ షరతులు వర్తిస్తాయి. మీరు ధర్మంగా, బాధ్యతగా చేయవలసిన పనులకు కక్కుర్తి పడుతూ సిగ్గు వీడితే నేను సిగ్గు వీడి ఆఫర్ ఇస్తున్నా. కానీ షరతులు వర్తిస్తాయి. ఎంతైనా లంచం ఇస్తా, సుపారీ చదివిస్తా. మానవత్వం నశిస్తున్నది మనుషుల మధ్య. మతం గోడలు గట్టిపడుతున్నవి. అంతమొందిస్తారా ఎవరైనా? ముది తల్లిదండ్రులను వృద్ధాప్యంలో నడి రోడ్డున నిలబెడుతున్నారు నేటి జనులు. అరికడతారా ఎవరైనా? చెల్లి, తల్లి నేడు బజారుకు వెళితే క్షేమంగా ఇంటికి చేరుతుందని నమ్మకం కలగడం లేదు. నమ్మకం కలిగిస్తారా ఎవరైనా? నా షరతులను మన్నించే లంచగొండుల వేటలో షరతులు వర్తిస్తాయి. ఇది ఈ కవితతో ఈనాటి కార్యక్రమం ముగిసింది. దేశమంతా అవినీతి తొలగిపోవాలని, నీతి వెలుగొందాలని మనందరం శుభాకాంక్షలు చెప్పుకుందాం. ఈ కార్యక్రమాన్ని తిలకించినటువంటి SHO టీవీ ఏపీ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.